నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. తుఫాన్ వలన నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, లంక గ్రామాలు నీట మునగడంతో వారికి ఆహారం, నీరు అవసరమైనవి అందిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లాలో ముంపు గ్రామాలను మంగళవారం మంత్రులు రవికుమార్, సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకుని బోట్ల సహాయంతో వరద బాధితులకు ఆహారపు సంచులు, త్రాగునీరు, బిస్కెట్లు తరలించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, గడిచిన 48 గంటల్లో పగలు రాత్రి తేడా లేకుండా అధికారులు కష్టపడి పనిచేశారని, మరో 48 గంటలు ఇదే ఉత్సాహంతో పనిచేయాలన్నారు. అధికారులు అప్రమత్తం కారణంగా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడ్డారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రాణ నష్టం లేకుండా చూడటంలో జిల్లా అధికారులు సక్సెస్ అయ్యారని రవికుమార్ పేర్కొన్నారు. 4 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా రైతులంతా పగలంతా కష్టపడి పనిచేసాం. చాలా వరకు ముందు ఇబ్బంది లేకుండా బయటపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా దాదాపు మనం 9 లక్షల క్యూసెక్ వాటర్ వస్తాయంటే దాదాపు 11.5 లక్షల పైన వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా మనం చేయాలనే దానికోసం దాంట్లో అయితే సక్సెస్ అయ్యామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాత్రి నుంచి కొద్దిగా స్లోగా తగ్గిపోతూ ఉంది వరద కూడా. దాదాపు వాటికి 8.5 లక్షలకు వచ్చాం. మంచి పరిణామం. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వర్షం సూచన కనపడుతుంది. ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా శాండ్ బ్యాగ్స్ వేసి కాపాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా తడిచి మళ్ళీ నానిపోయి ఏదన్నా దెబ్బతింటే బ్రిడ్జెస్ దగ్గర ఒకసారి అది ఒకటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు, మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇంకోటి ఏమైందంటే నేను తిరిగేటప్పుడు గమనించింది ఏంటంటే హైవే మీద బ్రిడ్జెస్ పట్టాయి, రోడ్స్. నేను కూడా మీకు ఒకసారి చెప్తాను, అది అటెండ్ అయ్యారో లేదో నాకు తెలియదు. కంప్లీట్ అయిపోయిందా? అట్లాంటివి పడినప్పుడు ఇమీడియట్గా మనం అటెండ్ అవ్వాలి. లేదంటే రోడ్డు మీద ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేటప్పుడు వాటిని కూడా వీటితో పాటు వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా 4 రోజుల నుంచి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు అద్దంకి పచ్చూరు ఈ పక్క పెద్ద ఈ వర్షం ప్రభావం లేదు. సరిపోయినంత వర్షం, వ్యవసాయానికి సరిపోయినంత వర్షం మాత్రమే ఉంది. కంటిన్యూగా పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కానీ, హౌసింగ్ సంబంధించి కానీ, మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అదే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది అధికారులు కూడా, ఎందుకంటే కంటిన్యూగా పనిచేస్తున్నారు 24 గంటలు, వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ కూడా కావాలి. అది కూడా ఒకసారి తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు మన పవర్కి సంబంధించి ఏం చేసామంటే మేము ఈపీడీఎస్, ఎస్పీడీఎస్ఎల్ నుంచి మ్యాన్ పవర్ని తీసుకున్నాం. దాదాపు 1000 మందిని తీసుకున్నాం. లైన్ మ్యాన్లు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అట్లానే తీసుకొని రేపటి నుంచి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఆ రోజు నుంచి వాటర్ ఫోర్స్ మీద పనిచేయమని చెప్పి చెప్తున్నాం. నేను మన ఈపీడీఎస్ఎల్ తేజ గారు కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడ కూడా వచ్చి ఆయన కూడా ఒక ఫీల్డ్ విజిట్ చేశారు. ఆయన కూడా గుంటూరులోనే ఉండి నేను పర్యవేక్షిస్తానంటున్నారు. దాంతోపాటు పవర్ సంబంధించి అది ఈ 24 గ్రామాల్లో జనరేటర్లు పెట్టారు, 750 లైట్లు పెట్టారు, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఫెసిలిటీ. ఇంకోటి నేను ఏమంటే నేను మా సోలార్ కార్పొరేషన్ ఉంది, ల్యాంపులు ఒకటి నేను తెప్పిస్తున్నాం. సోలార్ ల్యాంప్స్ అవి ఒక 1000 ల్యాంపులు మన జిల్లాకి ఇవ్వమని అడిగాను. మేము తోటి కోఆర్డినేట్ చేసుకున్నాను. అదొకసారి కొద్దిగా మీరు ఎవరైనా మన వాళ్ళని మన సార్ని అడిగి ఒక 1000 ల్యాంప్స్ ఎవరైతే లోపల గ్రామాల్లో ఉంటారో ఈ గ్రామాల్లో లంక గ్రామాల చుట్టుముట్టు ఉంటాయి కాబట్టి పట్టుద్ది కదా, సోలార్ ల్యాంప్స్ ఉంటే కనుక వాళ్ళకి లైట్ కి ఇబ్బంది లేకుండా అది కూడా కొద్దిగా ఇస్తే కనుక ఉపయోగం ఉంటుంది. ఈ ఫ్లడ్ అయిపోయిన తర్వాత ఇందాక మనందరం మాట్లాడుకున్నట్టు మెడికల్ గ్రామాల్లో కొద్దిగా వాటర్ తగ్గిన తర్వాత వాటర్లో లాక్ అయిపోయింది. మరి ముఖ్యంగా లంకల్లో ఉండిపోయే వాళ్ళు 6000 పాపులేషన్ మనకు లంకల్లో ఉండిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా విడిపోయిన జిల్లాలో ఉన్న మినిమం రిసోర్సెస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ కూడా ఎస్సీ అంటాం కానీ ఆయన ఎస్సీ క్యాడర్ కాదు, ఆయన ఈ క్యాడర్లో ఉంటారు. మనము జేడీ అంటాం కానీ ఆయన జేడీ కాదు, డీడీ క్యాడర్లో ఉంటారు. ఇలాంటి విడిపోయిన జిల్లాలో ఉన్న మినిమం రిసోర్సెస్తో మనం పనిచేయాల్సిన అవసరం వచ్చింది. మనం అకేషన్కి రైజ్ అప్ కావాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే రంగంలోకి దూకి మనందరికీ దిశానిర్దేశం టెలికాన్ఫరెన్స్లో రోజుకు ఒక 3 సార్లు ప్రతి కలెక్టర్తో మాట్లాడారు, ప్రతి ఎస్పీతో మాట్లాడారు, రోజుకు 3 సార్లు తెలుసుకున్నారు, వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు, మనందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన రంగంలో దిగారు, నీళ్ళల్లోకి దిగారు.
టెక్నాలజీ సపోర్ట్ తీసుకోమని మనందరికీ దిశానిర్దేశం చేశారు. ఆ కాన్ఫిడెన్స్ తీసుకోవడమే కాకుండా ఆయన ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు మనకి. నేను కూడా సార్తో ఇంటరాక్ట్ అయ్యాను, 10 నిమిషాలు మాట్లాడాను టెలికాన్ఫరెన్స్లో. ఆయన మన జిల్లాలో మనం భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు మీరందరూ కలిసి మన టీమ్గా చేసిన ఎఫర్ట్స్ని ఎక్సలెంట్ అనే మాట 3 సార్లు వాడారు. ఫిషరీ అసిస్టెంట్స్ ఏ బాబు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా తీసుకెళ్లొద్దు. లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్ ఇవ్వండి. డాక్టర్ గారు లైఫ్ జాకెట్ अच्छा है ना, कहीं कुछ हुआ तो भी एक आदमी रहे तो उन लोग आता है, फिर भी आप लोग टाइम कदिलिनప్పుడు ఇళ్ళ కూడా बोट पूरे साथ में जाते हैं। नहीं तो बोट के साथ आपके इसमें जाओ. ऑफिस से जो बोट्ల మీద వీరందరూ బోట్ ఓనర్స్ ఎప్పుడు స్విమ్మర్స్ వెళ్ళి, కానీ అట్లా కాకుండా పచ్చగా గజ ఈతగాళ్ళని పెట్టుకుంటే బోట్ ఒక్కళ్ళనే పెట్టుకుంటే ఈజీగా ఇప్పటికే ప్రీతి హౌసింగ్ రిపోర్ట్ ప్రకారంగా 15,000 జనాభాకి లంచ్ వెళ్ళిపోయింది. మనం నిజంగా సంతోషపడాలి. 12 లోపల మామూలుగా 9.5 అది ఆ బోట్ లో ఫుడ్ కూడా వస్తుంది మరి సార్. దాంట్లో కొంచెం రావాలి సార్, భోజనం సార్ 10 ప్యాకెట్స్ రావాలి సార్. విజయవాడ, బాపట్ల, రేపల్ల, వేమూరు పట్టణాల్లోని వరద బాధితులకు అవసరమైన భోజనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకిలో 2వ రోజు కూడా తయారు చేయించి పంపించారు. అద్దంకి పట్టణంలోని నాగులపాడు రోడ్డులో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా భోజనాలు తయారు చేయించి ప్యాకెట్లు చేసి 6 ప్రత్యేక వాహనాల్లో మంగళవారం ఉదయం పంపించారు. మంగళవారం సుమారు 40,000 మందికి భోజనాలు తయారు చేసి పంపించారు. మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు భోజనాలు తయారు చేసి విజయవాడ, బాపట్ల, రేపల్ల, వేమూరులకు పంపించారు. తెలుగుదేశం పార్టీ నేతలు జెండా ఊపి వాహనాలను పంపించారు. భోజనాలు ప్యాకింగ్ చేసేందుకు అంగన్వాడీ టీచర్లు, వెలుగు సిబ్బంది, కాకానిపాలెం మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేశారు. వరద బాధితుల కోసం అద్దంకి నుంచి భోజనాలు తయారు చేసి పంపించడంలో టీడీపీ నాయకులు ఉత్సాహపరుస్తున్నారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా విజయవాడ అంతా కూడా కృష్ణానది పొంగి ముప్పు గ్రామాలన్నీ కూడా పక్కన ఉన్నటువంటి పల్లె గ్రామాలన్నీ కూడా మునిగిపోయి వాళ్ళందరికీ ప్రజలందరూ కూడా భోజన వసతి, మంచినీటి సౌకర్యం కోసం ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో మన అద్దంకి కామపల్లి కళ్యాణ మండపంలో ఈ యొక్క అన్నం ఇక్కడ వండించి వాటరు, భోజనాలు అన్ని వసతులు ఇక్కడ ఆటోల నుంచి పంపించడం జరుగుతుంది విజయవాడకి. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తారు. సుమారు మొత్తం ఎంతమంది పంపిస్తున్నారు? సుమారు నిన్న దాదాపు 25,000 మందికి
రాత్రి పంపించడం జరిగింది. ఈరోజు 40,000 మంది దాకా ఈరోజు తయారు చేస్తున్నాం. ఎస్పీ ఏం సంగతి? నువ్వే చాలమ్మా నేను చాలు మా పార్టీ ఏం పేరు పిచ్చుకలు గుడిపాడు మన పక్క తప్పుకొని బళ్ళు వస్తాయి. కోరిసపాడు మండలం మేదరమెట్లలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు సింగిల్ విండో విధానం ద్వారా పోలీసు వారి అనుమతి పొందాలని మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. పోలీసు వారి అనుమతి కోసం పోలీసు వారు సూచించిన వెబ్సైట్ లేదా 7995095800 నెంబర్కు వాట్సాప్ చేసి దరఖాస్తులు చేసుకోవాలని ఎస్ఐ చెప్పారు. పోలీసు వారి అనుమతులు లేకుండా ఎవరూ వినాయకుడి విగ్రహాలు పెట్టవద్దని, అలా పెడితే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కోరిసపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మీరు వినాయక చవితి సందర్భంగా రాబోయే ఏదైనా మండపాలు పెట్టుకోవడానికి విగ్రహాలు పెట్టుకునేదానికి అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని విధాలుగా పోలీస్ పర్మిషన్ తీసుకొని దానికి మండపాలు పెట్టుకోవడం, దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ బాధ్యత తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికోసం పోలీస్ శాఖ వారు ఒక లాగిన్ వెబ్సైట్ని ఒకటి క్రియేట్ చేశారు. దాంట్లో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు http.ganeshutsav.net మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ కూడా దానిలో పొందుపరిస్తే దాన్ని మీకు
ఈ పర్మిషన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ప్రజలు ఉత్సవాలకు సంబంధించి సంబరాలు చేసుకునే టైంలో కానీ ఏదైతే పందిళ్ళు వేసుకునేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకోవాలి. అలాగే ఫైర్ సంబంధించి కూడా ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కమిటీ సభ్యులు 24/7 అక్కడ ఉండేటట్టుగా ఎవరో కొన్ని నియమించుకోవాలి. ఏదైనా అనావశ్యంగా ఏదైనా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్ మీద ఉంటుంది. అలాగే ఊరేగింపు అప్పుడు కూడా మీరు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటనే ముందుగా మనకి తెలియజేస్తే ఆ రూట్ మేము బందోబస్తు నియమించడం, అలాగే చేసుకొని ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. అద్దెంకి మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో 2 వ్యక్తులు విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు పొందుతుండగా పంచాయతీ కార్యదర్శి కళ్యాణి విజయవాడకు వెళ్లి పెన్షన్ నగదు అందజేసి మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఉన్న పెన్షన్దారుల వద్దకు వచ్చి పంచాయతీ కార్యదర్శి పెన్షన్ నగదు ఇవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక చైతన్య బదిలీల పాఠశాలలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు గుంజి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేశారు. అలాగే రెడ్డిపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని గుంజి ఆంజనేయులు తెలిపారు. ఆయన రాజకీయాలనే కాకుండా విడిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కౌలు రైతులు కానీ ఎక్కడైనా పేదవారు ఎక్కడైతే ఉంటారో కష్టం ఎక్కడైతే ఇబ్బంది పడుతుంటారో కష్టంగా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు చేస్తూ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా దాదాపు 5 శాఖలు తీసుకొని అన్ని శాఖలు కూడా సమన్వయం చేస్తూ అందరికీ స్ఫూర్తి కనిపిస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా అన్ని జన్మదినోత్సవం కంటే కూడా ఈ 50వ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఉన్నప్పుడే మనం జన్మదినోత్సవం జరుపుకున్నాము. ఈ 50వ జన్మదినోత్సవం ఏంటంటే ఈ మనకి ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం, కూటమి ప్రభుత్వం ఏర్పడటం, అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ఆయన దేశ స్థాయిలో ప్రధానమంత్రి దగ్గర కూడా ప్రత్యేక గుర్తింపు పొంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఘన విజయానికి కారకుడయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం, ఆయన 50వ జన్మదినోత్సవం అయిన తర్వాత మనం ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానం అంతా కూడా ఏదో చిన్న సహాయం చేద్దామన్న పిల్లలకి అని చెప్పానంటే మొన్న లాస్ట్ 22 చిరంజీవి గారి పుట్టినరోజు నాడు కూడా అక్కడ చేశాము గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈరోజు ఇట్లా మన కొత్తరెడ్డిపాలెం ఆంజనేయులు అన్న చేద్దామన్నా అని చెప్పానంటే అందుకనే మేము వచ్చి ఇట్లా కార్యక్రమంలో ఆంజనేయుల తరఫున పాల్గొనడం జరిగింది. ఏసీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.